నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశామని జనార్దన్ రావు తేల్చేశారు. కాగా ఇప్పుడు జోగి రమేష్, జనార్దన్ రావు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ బయటకు రావడం సంచలనంగా మారింది. మరోవైపు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ మద్యం కేసు వైసీపీ నేత జోగి రమేష్ చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే జనార్దన్ రావు వీడియోతో జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయారు. కాగా ఇప్పుడు A1 జనార్దన్ రావు, జోగి రమేష్ వాట్సాప్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. తనకు కాల్ చేయాలని జనార్దన్ రావుకు జోగి రమేష్ మెసేజ్ చేశారు. తన ఇంటికి రావాలని మొదట మెసేజ్ పెట్టి ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు. ఒకసారి ఫేస్ టైమ్ యాప్ లో మాట్లాడాలని జనార్దన్ రావుకు జోగి రమేష్ మెసేజ్ చేసినట్లు వాట్సాప్ సంభాషణ బయటపడింది. ఈ వాట్సాప్ చాటింగ్ ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. మద్యం బ్రాండ్ల నకిలీ లేబుల్స్ ముద్రించిన రవితో పాటు మరొకరిని అరెస్ట్ చేసి విచారించారు. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలకమైన విషయాల్ని పోలీసులు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం ములకల్ చెరువులో తయారైన నకిలీ మద్యం సీసాలకు అంటించిన లేబుల్స్ ని హైదరాబాద్ లో పలువురి సాయంతో జనార్దన్ రావు ముద్రించి తరలించేవారని గుర్తించారు. రాజకీయాలకు సంబంధం లేకుండా టీడీపీ, వైసీపీ నేతలు ఇందులో పాత్రధారులుగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో అన్ని కోణాల్లో విచారణ పూర్తయిన తర్వాతే వెల్లడిస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. కాగా నకిలీ మద్యం వ్యవహారంలో ఎవరున్నా ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎవరైనా దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కుల మతాలతో సంబంధం లేకుండా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న వచ్చినటువంటి వీడియో, ఎవరైతే జనార్దన్ ఇచ్చినటువంటి వీడియోలో ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఇవాళ మేము సిట్ ఉంది కాబట్టి సిట్ విచారణ చేస్తూ ఉంది. అందుట్లో దొరికిపోతామని కాబట్టి కులాల్ని రెచ్చగొట్టాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కాబట్టి ఇంకేమంటారండి ఇది? కల్తీ మద్యంపై వైసీపీ నేతలకు మాట్లాడే అర్హత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం కోసం విస్తృత వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కుట్రపూర్తిగానే లిక్కర్ స్కామ్ జరిగిందని విమర్శించారు. బాగా చేస్తారని ఒక యువకుడికి ముఖ్యమంత్రిగా ఆ రోజు అందిస్తే ఏ విధంగా కుట్రపూరితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లిక్కర్ స్కామ్ చేశారో అందరికీ తెలుసు. అసలు ఎక్కడైనా దేశంలో చూసారా మీరు? ఒక షాప్లో ట్రాన్సాక్షన్ జరిగితే ఈ రోజున మామూలు తోపుడు బండి మీద కూడా వాళ్ళు డిజిటల్ పేమెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రం షాపుల్లో ఎక్కడ కూడా మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా వాళ్ళు కుట్రపూరితంగా మద్యం గురించి అన్ని జిల్లాల్లో విస్తృతంగా వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా వాళ్ళు చెలగాటం ఆడారో మీ అందరికీ తెలుసు. కాబట్టి దీనిపైన వాళ్ళకి మాట్లాడాల్సిన అర్హత ఏమీ లేదు. తప్పు చేసి కూడా తప్పించుకునేందుకు అడావుడి చేయడం జోగి రమేష్ కు అలవాటేనని కొనకళ్ళ నారాయణ అన్నారు. రాజకీయ ముసుగులో తప్పించుకోవాలని చూస్తే చట్టం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ఇవాళ జనార్దన్ రావు మళ్ళీ చెప్పాడు, స్పష్టంగా చెప్తున్నాడు, నన్ను ప్రోత్సహించింది జోగి రమేషే. జోగి రమేష్ ప్రోత్బలంతో నేను ఆఫ్రికా వెళ్ళాను, అక్కడికి నేర్చుకుని వచ్చాను. మళ్ళీ ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసి తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట చేయాలనేది మా పథకం. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా జోగి రమేషే అని జనార్దన్ రావు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మీ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటి కూడా మీరు తప్పనిసరిగా ఎంక్వైరీ జరుగుతుంది, అన్నిటికీ మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. నకిలీ మద్యం కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ప్రధాన నిందితుడు జనార్దన్ రావు పిటిషన్ వేశారు. మరోవైపు నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ అధికారులు పిటిషన్ వేశారు.